2026 సంవత్సరం హెచ్చరిక. ఈ నెలల్లో శుభకార్యాలు చేస్తే వినాశనమే. నమస్కారం, తెలుగువారికి స్వాగతం. 2026వ సంవత్సరం వస్తుందంటే మనందరిలో ఎన్నో ఆశలు, ఎన్నో ప్రణాళికలు. కొత్తగా పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, వ్యాపారాలు మొదలుపెట్టేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరం ఒక సరికొత్త ఆరంభం. కానీ 2026లో కొన్ని నెలలు అత్యంత ప్రమాదకరమైనవి, అశుభకరమైనవి. ఈ సమయంలో మీరు ఏ చిన్న శుభకార్యం చేసినా అది కష్టాలకి, నష్టాలకి, అరిష్టాలకి దారితీస్తుంది. పొరపాటున ఈ నెలల్లో గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. పెళ్లి చేసుకుంటే ఆ బంధంలో కష్టాలు తప్పవు. మరి 2026లో ముహూర్తాలు అస్సలు లేని ఆ నెలలు ఏవి? ఎందుకు ఆ సమయం అంత ప్రమాదకరం? 12 రాశుల వారు ఎలా జాగ్రత్త పడాలి? అత్యవసరమైతే ఏం చేయాలి? ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో ముహూర్తాలు లేని సమయంలో అత్యవసరంగా ఏదైనా చేయాల్సి వస్తే పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు కూడా వివరించాను. మీ విలువైన జీవితం కోసమే ఈ విశ్లేషణ. ముహూర్తం అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం? అసలు మనం ముహూర్తం గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకోవాలి? శాస్త్రంలో ముహూర్తానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? ఇది కేవలం ఒక మూఢనమ్మకమా? కాదు. ముహూర్తం అంటే కేవలం ఒక సమయం కాదు. ఇది ఒక కాలస్వరూపం. ఒక విత్తనం నాటాలంటే వర్షాకాలం, సారవంతమైన నేల ఎంత ముఖ్యమో, మన జీవితంలో మనం చేసే ప్రతి పెద్ద పనికి, ఒక ప్రారంభానికి కూడా గ్రహాల అనుకూలమైన శక్తి అంతే ముఖ్యం. ప్రకృతిలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం సూర్యరశ్మి ఒకలా, సాయంత్రం ఒకలా, రాత్రి ఒకలా ఉంటుంది. అలాగే గ్రహాల స్థితి కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ గ్రహాల అనుకూలతను బట్టి మన పనుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మన పూర్వీకులు కాలోహి దురతి క్రమాహ అన్నారు. అంటే కాలం అతిక్రమించలేనిది. కాలాన్ని దాటి మనం ఏం చేయలేము. అందుకే శుభకార్యాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన ముహూర్తాన్ని ఎంచుకోవాలి. ఈ ముహూర్తాన్ని మనం పంచాంగం ఆధారంగా నిర్ణయిస్తాము. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ 5 అంశాల కలయిక. ఈ 5 అంశాలు అనుకూలంగా ఉన్న సమయాన్నే మనం ముహూర్తం అంటాము. 2026లో ఈ 5 అంశాలు అస్తవ్యస్తంగా ఉండే సమయాలు ఉన్నాయి. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2006లో నిషిద్ధ నెలలు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన విషయానికి వద్దాం. 2026లో అస్సలు ముహూర్తాలు లేని నెలలు ఏవి? ఏ ఏ సమయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి? 1 మూఢమి, మౌఢ్యమి కాలాలు. మన శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనవి గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యమి. ఈ 2 గ్రహాలు శుభకార్యాలకు కారకాలు. గురువు జ్ఞానానికి, ధనానికి, సంతానానికి, వివాహ శుభానికి కారకుడు. శుక్రుడు సౌఖ్యానికి, సంపదకు, వివాహ శుభానికి, కలలకు కారకుడు. ఈ 2 గ్రహాలు సూర్యుడికి అతి దగ్గరగా వచ్చి సూర్య తేజస్సులో కలిసిపోయినప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి. దీన్నే మూఢం లేదా అస్తంగత్వం అంటారు. ఈ సమయంలో మనం చేసే శుభకార్యాలు నిస్సారమైనవిగా, బలహీనమైనవిగా మారుతాయి. గురుపౌర్ణమి ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు. శుక్రమౌఢ్యమి మే చివరి నుండి జూన్ చివరి వరకు మరియు నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు. ఈ కాలాల్లో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, దేవతా ప్రతిష్టలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాహన పూజలు వంటివి అస్సలు చేయకూడదు. శూన్యమాసాలు. కొన్ని నెలలను మన శాస్త్రం శూన్యమాసాలుగా పరిగణిస్తుంది. ఈ నెలల్లో సూర్యుడు కొన్ని రాశుల్లో సంచరించడం వల్ల ఆ కాలానికి ఒక రకమైన శూన్యత్వం ఏర్పడుతుంది. పుష్యమాసం. జనవరిలో వచ్చే పుష్యమాసం శూన్యమాసంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో కొత్త పనులు వద్దు.
ఆషాఢమాసం జూన్ జూలై సమయంలో వచ్చే ఆషాఢమాసం కూడా శూన్యమాసమే. భాద్రపద మాసం. భాద్రపద మాసం అంటే పితృపక్షాలు వచ్చే కాలం. ఈ సమయంలో పితృకార్యాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శుభకార్యాలు నిషిద్ధం. ఈ శూన్యమాసాల్లో గృహప్రవేశాలు, వివాహాలు వంటివి అస్సలు చేయకూడదు. గ్రహణ కాలాలు. 2026లో వచ్చే సూర్య చంద్ర గ్రహణాలు కూడా అశుభకరమైనవే. గ్రహణ కాలంలో సుతక కాలం ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ శుభ సమయాలు 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. మీ రాశికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం. 12 రాశుల వారిపై అశుభ సమయాల ప్రభావం. ఈ అశుభ సమయాలు కేవలం ముహూర్తాలను మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితాలపైన, మన రాశి చక్రాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు మీ రాశిని బట్టి మీరు 2026లో ఏ నెలల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. మేషరాశి వారు సహజంగానే దూకుడుగా, తొందరపాటుగా ఉంటారు. కానీ 2026లో మూఢమి, శూన్య మాసాల ప్రభావం మీ ఆర్థిక వ్యవహారాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెడితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మానుకోండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పెద్దవిగా మారవచ్చు. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. పరిహారం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026లో అశుభకాలం. వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు, కుటుంబంలో జీవిత భాగస్వామితో వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చు. వివాహ సంబంధాలు నిశ్చయమైతే ఈ నెలల్లో వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అజీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. నియంత్రించుకోండి. పరిహారం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి అష్టలక్ష్మి స్తోత్రం పఠించండి. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి 2026లో ఈ అశుభ సమయాలు కెరీర్, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం, భాగస్వామ్య వ్యాపారాలు చేయడం మానుకోండి. మోసపోయే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయకండి. మీ మాట తీరు వల్ల ఇబ్బందులు పడవచ్చు. సంయమనం పాటించండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించి పరీక్షలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వీరికి పరిహారం. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి. పక్షులకు ఆహారం వేయండి. నాలుగవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026లో ఈ కాలం మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావచ్చు. తల్లిదండ్రులతో సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలు కూడా దీర్ఘకాలికంగా మారవచ్చు. ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీలోని సున్నితత్వం పెరిగి అనవసర విషయాలకు ఎక్కువ ఆందోళన చెందుతారు. వీరికి పరిహారం. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించి శివ పంచాక్షరి స్తోత్రం పఠించండి. ఐదవది సింహరాశి. సింహరాశి వారికి 2026లో ఈ అశుభకాలం మీ అధికారానికి, గౌరవానికి సవాళ్లు విసురుతుంది. కార్యాలయంలో మీపై నిందలు వేసే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. మీలోని అహంభావం వల్ల బంధాలను కోల్పోవచ్చు. పెద్దలతో వాదోపవాదాలు వద్దు. వీరికి పరిహారం.
ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించండి. 6వది కన్యరాశి. కన్యారాశి వారికి 2026లో ఈ సమయాలు ఆరోగ్యం, అప్పులు విషయంలో ఇబ్బందులు సృష్టిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టవచ్చు. శత్రువులు మీపై పైచేయి సాధించే అవకాశం ఉంది. అప్పులు తీర్చడం కష్టమవుతుంది. కొత్త అప్పులు చేయవద్దు. పనిభారం పెరిగి దానివల్ల ఒత్తిడికి లోనవుతారు. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త. వీరికి పరిహారం: ప్రతి బుధవారం గణపతి ఆలయాన్ని సందర్శించి గణపతి అథర్వశీర్షం పఠించండి. 7వది తులారాశి. తులారాశి వారికి 2026లో ఈ అశుభకాలం భాగస్వామ్యులు, వివాహ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్లో మోసాలు జరగవచ్చు. వైవాహిక జీవితంలో విడాకుల వరకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త ప్రేమ సంబంధాలు ఈ సమయంలో మొదలుపెట్టవద్దు. ఆర్థిక లావాదేవీల విషయాలలో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. వీరికి పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి శ్రీ సూక్తం పఠించండి. 8వది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026లో ఈ కాలం ఉద్యోగం, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపుతుంది. కార్యాలయంలో అనవసరమైన టెన్షన్లు, పని ఒత్తిడి పెరుగుతాయి. మీ సహోద్యోగులతో సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు. రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఉదర సంబంధిత వ్యాధులు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వీరికి పరిహారం: ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసా పఠించండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 2026లో ఈ అశుభకాలం మీ సంతానం, విద్య, ప్రేమ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. సంతానం విషయంలో ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో అబద్ధాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అస్సలు పెట్టవద్దు. సృజనాత్మక రంగంలో ఉన్నవారు నిరుత్సాహానికి లోనవుతారు. వీరికి పరిహారం: ప్రతి గురువారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి గురుచరిత పఠించండి. 10వది మకర రాశి. మకర రాశి వారికి 2026లో ఈ అశుభకాలం ఇల్లు, కుటుంబం, తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఆస్తి తగాదాలు పెరగవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గృహప్రవేశం లేదా కొత్త ఇల్లు కొనడం ఈ నెలల్లో వాయిదా వేయండి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు పెరుగుతాయి. వీరికి పరిహారం: ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని చాలీసా పఠించండి. 11వది కుంభరాశి. కుంభరాశి వారికి 2026లో ఈ అశుభకాలం మీ ప్రయాణాలు, కమ్యూనికేషన్, చిన్ననాటి బంధువులతో సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అనవసర ప్రయాణాలు చేయవద్దు. ప్రమాదాలు జరగవచ్చు. కొత్త మొబైల్ లేదా వాహనం కొనుగోలు వద్దు. మీ మాట తీరు వల్ల ఇబ్బందులు పడవచ్చు. సోదరులు, సోదరీమణులతో చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి లోపించే అవకాశం ఉంది. వీటికి పరిహారం: ప్రతి శనివారం పేదలకు దాన ధర్మాలు చేయండి. శివాలయాన్ని సందర్శించండి. 12వది మీనరాశి. మీనరాశి వారికి 2026లో ఈ అశుభకాలం ఆర్థిక స్థితి, మాట తీరు, కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అకస్మాత్తుగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జూదం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అస్సలు వద్దు. మీ మాట తీరు వల్ల కుటుంబంలో అపార్థాలు పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో కంటి సమస్యలు, తలనొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త. పరిహారం: ప్రతి గురువారం విష్ణువు ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామం పఠించండి. పురాణ గాథలు కాల ప్రభావానికి ఉదాహరణలు. మనం
శాస్త్రం గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం ప్రస్తుత విషయాలు మాత్రమే కాదు, మన పురాణాల నుండి కూడా కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం అవసరం. అశుభ సమయాలలో చేసిన పనులు ఎలాంటి వినాశనానికి దారితీశాయో చూద్దాం. దక్షయజ్ఞం. మహాశివుడిని అవమానించాలనే ఉద్దేశంతో దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. కానీ ఆయన ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించలేదు. పైగా ఆ యజ్ఞాన్ని తలపెట్టిన ముహూర్తం అశుభకరమైనదని, శివుడిని కూడా గౌరవించకుండా చేశాడని చెప్తారు. ఫలితం ఏమైంది? దక్షుడి యజ్ఞం భగ్నమైంది. పార్వతీదేవి యజ్ఞం గుండంలోకి దూకింది. లోకాలు అల్లకల్లోలమయ్యాయి. కాలం అనుకూలంగా లేనప్పుడు, అశుభ సమయంలో అహంకారంతో ఏ పని చేసినా అది వినాశనానికే దారితీస్తుంది అని దీని ద్వారా తెలుస్తుంది. రావణుడి ప్రయత్నం. రావణాసురుడు గొప్ప శివభక్తుడు, మహాపరాక్రమవంతుడు. తన కుమారుడు మేఘనాథుడు ఇంద్రజిత్ పుట్టినప్పుడు గ్రహాలన్నీ అత్యంత శుభస్థానంలో ఉండాలని, తన కుమారుడికి అజేయ శక్తి రావాలని కోరుకున్నాడట. అందుకే గ్రహాలన్నింటినీ తన కాలి కింద తొక్కి బంధించాడని పురాణాలు చెప్తాయి. ఇది కాలం యొక్క బలాన్ని, గ్రహాల ప్రభావాన్ని రావణుడు కూడా ఎంతగా విశ్వసించాడో తెలుస్తుంది. ఇంతటి శక్తివంతుడు కూడా కాల ప్రభావానికి లోబడాల్సి వచ్చింది. ఈ కథల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, జ్యోతిష్యం అనేది కేవలం నమ్మకం కాదు, ఇది ఒక శాస్త్రం. కాలాన్ని గౌరవించడం, కాలానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది మన శ్రేయస్సుకు చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాము. ఒకవేళ మీరు ఈ అశుభకరమైన నెలల్లోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక శుభకార్యం చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? అభిజిత్ ముహూర్తం. మన పండుగల్లో, శుభకార్యాల్లో ముహూర్తాలు లేని రోజున అభిజిత్ ముహూర్తం అని ఒక అద్భుతమైన సమయం ఉంటుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11:45 నుండి 12:15 మధ్య ఉంటుంది. స్థానిక సమయాన్ని బట్టి మారవచ్చు. ఈ అభిజిత్ ముహూర్తం స్వయం సిద్ధం, అంటే దీనికి ఏ తిథి, వారం, నక్షత్ర దోషాలు అంటవు. అత్యవసరంగా ఏదైనా చిన్న పని మొదలు పెట్టాలంటే ఈ సమయాన్ని ఉపయోగించవచ్చు. మహామృత్యుంజయ మంత్రం. ప్రాణగండాలు, తీవ్ర అనారోగ్యం, పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు మహామృత్యుంజయ మంత్రం జపం అత్యంత శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల తీవ్రమైన దోషాల ప్రభావం నుండి బయటపడవచ్చు. ఈరోజు మనం 2026లో ముహూర్తాలు లేని నెలలు, వాటి ప్రభావం మరియు పాటించాల్సిన జాగ్రత్తల గురించి లోతుగా తెలుసుకున్నాం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ముందే హెచ్చరించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉద్దేశించబడిన ఒక అద్భుతమైనది. 2026ని ఒక అద్భుతమైన సంవత్సరంగా మార్చుకోవాలంటే ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించండి. కొన్ని సాధారణ ప్రశ్నలు, వాటికి సమాధానాలు. పుట్టినరోజు వేడుకలు, సాధారణ పండుగలు ఈ నెలల్లో చేసుకోవచ్చు. పెద్ద శుభకార్యాలకు వర్తించదు. ట్రావెల్ చేయవచ్చా? అత్యవసర ప్రయాణాలు చేయవచ్చు, కానీ ప్రయాణాల్లో జాగ్రత్త. కొత్త వస్తువులు కొనవచ్చా? చిన్న వస్తువులు కొనవచ్చు, పెద్ద ఆస్తులు, వాహనాలు వద్దు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం వల్ల ఎవరి జీవితమైనా కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. శుభం భూయాత్. నమస్కారం.